ఎంఆర్బి ఏమిటి కుర్రాడు రాత్రి బాగా నిద్రపోయాడా? లేదు డాక్టర్, మేలుకునే ఉన్నాడు. పడుకోకుండా రాత్రి అంతా ఏం చేస్తాడట? లంకంత కొంప కట్టావు, హ్యాపీగా పడుకోవచ్చు కదా. ఒట్టి దద్దమ్మలా ఉన్నాడే. లేచాడా? ఎందుకయ్యా నీకు ఈ గొడవలు? ఏమీ తెలియని అమాయకులా పడుకున్నాడు చూసావా అఖండు. ఎక్కడ పట్టుకున్నా అంటావేంటి? తాకకుండా నేను వైద్యం చేయలేను. డాక్టర్, నాకెప్పుడు నయమవుతుంది? సూర్య తెలుసా నీకు? ఎవడు వాడు? నేనేనయ్యా, బాగా పేరు మోసిన డాక్టర్ని. పేరు విని రౌడీ అనుకున్నావా? హస్తవాసి గురించి చెప్తున్నా. ఎంఆర్బి, ఫారెన్ శారీలు 2 తెప్పించాను, వాటిని చూస్తావేంటి? 4 తెప్పించాను, అందులో 2 ఇట్టే అమ్ముడైపోయాయి, 2 ఉన్నాయి. నీకోసం అట్టే పెట్టా. డాక్టర్, నీకు లుంగి చాలరా, పడుకుని తోడడానికి చేరేందుకు? తొందరగా నయమయ్యేట్టు చేయండి. తొందరగా నయం చేయమంటున్నావు. దీని బదులు తన్నులు తినకుండా ఉండొచ్చు కదా. కావాలని తన్నులు తినొచ్చావు, ఇప్పుడు నన్ను చూడదావేంటి? నన్ను కొట్టిన వాళ్ళు అందరినీ నేను ఉతికి పడేయాలి. ఈ రోజు 4, 19వ తారీఖు వరకు వాళ్ళని ఏమన్నా చేయాలనుకుంటే కల్లో మాత్రమే చేయగలవు. 15 రోజుల వరకు నోరు మూసుకుని అలా పడుకునుండు. అయ్యయ్యో, ఏంట్రా ప్రశ్న? కొబ్బరికాయ కుట్టినట్టుగా ఇలా చితకొట్టి సరే. నువ్వింతకీ వాళ్ళని ఏమన్నావు ఏమిటి? ఘాటుగా ఏమన్నా అన్నావా? ఎంఆర్బి, ఇదిగో ఈ పెట్టి తీసుకెళ్ళి కారులో పెట్టరా. ఇప్పుడు చెప్పు, ఏమన్నావు? మతి లేని దద్దమ్మలన్నా. ఇలా అన్న తర్వాత కూడా నువ్వు ప్రాణాలతో ఉన్నావు. యు ఆర్ వెరీ లక్కీ.